పరిధిలో టోల్ గేట్ అన్నది ఎక్కడైనా ఉందా? ఈ యొక్క టోల్ గేట్ నిర్వహణ చేస్తున్నటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారుల సంస్థ ఏదైతే ఉందో దీని ప్రత్యామ్నాయంగా అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు వయా పెందుర్తి సబ్బవరం మీదుగా నేషనల్ హైవే 16గా కొత్త రహదారి నిర్మించింది. ఈ రహదారిని అగనంపూడి రహదారిని 2015లోనే ఇది జాతీయ రహదారి కాదని చెప్పి గెజెట్ రిలీజ్ చేశారు. ప్రత్యామ్నాయంగా నిర్మించినటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో అనకాపల్లి ఆనందపురం మీదుగా కొత్తగా వేసినటువంటి రహదారి, అక్కడ ప్రస్తుతం 2 టోల్ గేట్లు ఉన్నాయి. ఆ యొక్క హైవే నేషనల్ హైవే 16గా పేరుగాంచారు. అంటే ఈ నేషనల్ హైవే 16 పేరుతో 2 చోట్ల రోడ్లు ఎక్కడైనా భారతదేశంలో ఉన్నాయా? 2 చోట్ల ఎక్కడైనా టోల్ ఫీజు వసూలు చేసిన సందర్భం ఉందా? స్థానిక సంస్థల పరిధిలో, జీవీఎంసీ పరిధిలో, నగర పరిధిలో ఎక్కడైనా టోల్ గేట్ ఫీజు వసూలు చేసేటువంటి చరిత్ర ఉందా? ఇదే అగనంపూడి టోల్ గేట్ రోడ్డు జీవీఎంసీ రోడ్డు యొక్క పునరుద్ధరణ పనులు కానీ, సెంట్రల్ మీడియా కానీ, గ్రీనరీ కానీ, ఫుట్పాత్లు కానీ ఇవాళ వరకు 150 కోట్ల రూపాయల పైగా వెచ్చించి జీవీఎంసీ నిధులతో అక్కడ మరమ్మతుల పనులు కానీ పనులు చేపట్టడం కానీ జరిగింది. ఆదాయం ఏమిచ్చి నేషనల్ హైవే టోల్ మాఫియాది. దీని మీద అనేక పర్యాయాలు జనసేన పార్టీ, సిపిఎం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు డాక్టర్ గంగారాం గారు కౌన్సిల్ సమావేశంలో, మొట్టమొదటి కౌన్సిల్ సమావేశంలోనే విశాఖ ప్రజల దగ్గర నుంచి ప్రతి నెల 25 లక్షల రూపాయలు, ప్రతిరోజు 25 లక్షల రూపాయల పైన టోల్ ఫీజు దోచేస్తున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు జీవీఎంసీ నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క రోడ్డు పనులు ఏవైతే ఉన్నాయో, రోడ్డు మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, నగర పరిధిలో అక్రమంగా టోల్ వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి జీవీఎంసీ కౌన్సిల్లో పదే పదే ప్రస్తావించడం. మరక్కడ గతంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ నగర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఆ యొక్క టోల్ గేట్ ఎత్తేయాలని చెప్పి అప్పటి బార్ కౌన్సిల్ వాళ్ళతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేయించడం, హైకోర్టు ప్రవీణ్ కుమార్ గారు బెంచే అప్పుడు ప్రధాన చీఫ్ జస్టిస్ అయినటువంటి న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. నగర పరిధిలో టోల్ గేట్ అన్నది, టోల్ ఫీజు అనేది వసూలు చేయకూడదు. అంతగా మీరు వసూలు చేస్తే జీవీఎంసీ నగరపాలక సంస్థకే మీరు 123 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సి వస్తుంది. మీరు చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పి ఎవరైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆ రోజు న్యాయస్థానం చెప్పింది 2019లో. ఆదాయం ఏమిచ్చి నేషనల్ హైవే టోల్ మాఫియాది. దీని మీద అనేక పర్యాయాలు జనసేన పార్టీ, సిపిఎం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు డాక్టర్ గంగారాం గారు కౌన్సిల్ సమావేశంలో, మొట్టమొదటి కౌన్సిల్ సమావేశంలోనే విశాఖ ప్రజల దగ్గర నుంచి ప్రతి నెల 25 లక్షల రూపాయలు, ప్రతిరోజు 25 లక్షల రూపాయల పైన టోల్ ఫీజు దోచేస్తున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు జీవీఎంసీ నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క రోడ్డు పనులు ఏవైతే ఉన్నాయో, రోడ్డు మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, నగర పరిధిలో అక్రమంగా టోల్ వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి జీవీఎంసీ కౌన్సిల్లో పదే పదే ప్రస్తావించడం. మరక్కడ గతంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ నగర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఆ యొక్క టోల్ గేట్ ఎత్తేయాలని చెప్పి అప్పటి బార్ కౌన్సిల్ వాళ్ళతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో
కేసు వేయించడం, హైకోర్టు ప్రవీణ్ కుమార్ గారు బెంచే అప్పుడు ప్రధాన చీఫ్ జస్టిస్ అయినటువంటి న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. నగర పరిధిలో టోల్ గేట్ అన్నది, టోల్ ఫీజు అనేది వసూలు చేయకూడదు. అంతగా మీరు వసూలు చేస్తే జీవీఎంసీ నగరపాలక సంస్థకే మీరు 123 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సి వస్తుంది. మీరు చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పి ఎవరైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆ రోజు న్యాయస్థానం చెప్పింది 2019లో. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేషనల్ హైవే మీద బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం వ్యాపారం చేయకూడదు అనేటువంటి నిబంధన ఉంది. మరి ఇది నేషనల్ హైవే కానప్పుడు నగర పరిధిలో ఉన్న దానికి మీరు మద్యం లైసెన్సులు, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సులు ఇస్తూ ప్రజల దగ్గర నుంచి ఇది నేషనల్ హైవే టోల్ గేట్ కింద పెట్టి అక్రమంగా వసూలు చేస్తూ ఉంటే అధికార పార్టీ చెందినటువంటి నాయకులు ఎందుకు ఇవాళ కిమ్మని ఉన్నారు? స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి ఇదే విశాఖ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ ఏం చేస్తా ఉన్నారు? మరి నిన్న కాక మొన్న నేను విశాఖను దత్తత తీసుకున్నానని చెప్పినటువంటి సంక్రాంతి సంబరాల పేరుతో రిక్షాలు ఎక్కి డ్యాన్సులు వేసి ఫోటోలు దిగినటువంటి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఏం చేస్తా ఉన్నారు? మరి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ యొక్క టోల్ గేట్ విషయంలో ఏం చేశారు అసలు వీళ్ళు? మరి మింది దగ్గర నుంచి అనకాపల్లి ప్రతిరోజు తన నియోజకవర్గానికి వెళ్ళేటువంటి కోడిగుడ్డు అమర్ మంత్రి రోజు వెళ్ళే వచ్చేటువంటి ఆ టోల్ గేట్ నుంచి వచ్చేటువంటి రహదారి కనీసం విశాఖ ప్రజలు పడుతున్నటువంటి అవస్థలో, విశాఖ ప్రజల దగ్గర నుంచి 100 కోట్ల రూపాయల్లో టోల్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి టోల్ మాఫియాకి ఎందుకు వీళ్ళు ప్రజలకు రక్షణ కల్పించలేకపోయారు? ఎందుకు ఆ టోల్ గేట్ని ఎత్తించలేకపోయారు? కేవలం టోల్ మాఫియా దగ్గర నుంచి ఈ నాయకులు ప్రతి నెల లక్షల రూపాయల్లో మామూలు వసూలు చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఆ యొక్క టోల్ గేట్ ఎత్తేయడంలో కనీసం వాళ్ళు రిప్రజెంట్ చేయకుండా, ప్రజలకి విముక్తి కలిగించకుండా, వాహనదారులు విముక్తి కలిగించకుండా ప్రజాధనాన్ని దోచేస్తున్నటువంటి టోల్ మాఫియాకి జీవీఎంసీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి ఆ యొక్క నేషనల్ హైవే కాంట్రాక్ట్ ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇంటిని మాట తెచ్చుకున్నారో దాంట్లో కౌంటర్ కూడా వేలేటువంటి పరిస్థితి జీవీఎంసీ అధికారులు. మరి వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ల 10 నెలలు అయినా కానీ ఎందుకు జీవీఎంసీ కౌంటర్ వేయడం లేదు? కౌంటర్ వేయడంలో తాత్సారం ఎందుకు చేస్తూ ఉంది? జీవీఎంసీ అధికారుల్ని, వైకాపా పెద్దల్ని లక్షల రూపాయల్లో ప్రతి నెల ముడుపులిచ్చి టోల్ మాఫియా వాళ్ళ కబందస్తాల్లో ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయల్ని వీళ్ళు దోచేస్తున్న మాట వాస్తవం కాదా?